మేరు సంఘం ఐక్యత. మేరు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి కావున దీంట్లో అధిక సంఖ్యలో దేవానందని ఓటేసి గెలిపిస్తారని దేవానంద్ ప్యానల్తో పాటు బాలచందర్ సారు, సురేష్, అరుణ్ చంద్ వీళ్ళందరినీ మేరు సంఘం ఐక్యత. జై మేరు, జై మేరు, జై మేరు, జై మేరు. స్వామి శరణమయ్యప్ప. స్వాములందరికీ, మేరు కుల బంధువులందరికీ స్వామి శరణం. ఓం శ్రీ శంకరదాసమయ్య. మన నిజామాబాద్ మేరు ఎన్నికలు నూతన కార్యవర్గం ఏర్పడడంలో భాగంగా మేము ముందరికి వస్తున్నాము. మెషిన్ ప్యానల్ ద్వారా మేము ఐకమత్యంగా కలిసి పని చేయడానికి ముందర యువకులము ఉత్సాహంతో వస్తున్నాం. పెద్దల ఆశీర్వాదంతో మన టైలర్ వర్కర్ అయిన టైలర్ గుర్తు మిషన్కి ఓటేసి ప్రతి ఒక్కరు గెలిపించాలని ప్రతి ఒక్కరిని పాదాభివందనతో కోరుతున్నాము. జై మేరు. మా ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రతి 3 నెలలకు ఒకసారి కార్యవర్గ సమావేశం, బడ్జెట్ ఒకటి ముఖ్య అంశము. ప్రతి ఇంటర్నల్ బడ్జెట్ సమావేశం పెడతాము. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మాది ప్రతి మేరు కుల సభ్యులకి హైదరాబాద్లో ఏదైతే విధంగా ఉందో మేరు ఐడి కార్డు అనేది నిజామాబాద్లో అదే విధంగా గుర్తింపు కార్డు అనేది తీసుకొస్తాం. ముఖ్య లక్ష్యంగా ముందర అడిగేస్తున్నాము. రెండో పాయింట్ వచ్చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి మేరు కుల బంధువులకి, మిత్రులకి అందరికీ హెల్త్ క్యాంపు అనేది కండక్టింగ్ చేస్తాము. ఆగస్టు 15కి, జనవరి 26కి ఈ విధంగా ప్యానల్కి 6 నెలలకు ఒకసారి ప్లాన్ చేసి విధంగా ముంగటికి అడుగు చేస్తున్నాము. మళ్ళీ మూడో పాయింట్ వచ్చేసి మాకు ఇంతవరకు నిజామాబాద్లో మేరు కళ్యాణ వేదిక అనేది జరపలేదు. గత 15 సంవత్సరాలుగా ఏ కళ్యాణ వేదిక జరగలేదు. ప్రతి పేదలకు అందరికీ, మిడిల్ క్లాసులు అందరికీ కూడా పెళ్లి కార్యక్రమం జరిపే విధంగా పెద్ద వివాహ పరిచయ వేదిక అనేది కన్స్ట్రక్ట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము. ఇట్లాంటి కొత్త కొత్త విధాన ఆలోచనలతో ముంగడికి వెళ్తున్నాం. ప్రతి తరఫా వీళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రతి తరఫాకి వెళ్ళి తిరిగే గతంలో జరగలేదు. మేము 3 నెలలకు ఒకసారి ప్రతి తరఫాని పిలుచుకొని వారి సమస్యలను తెలుసుకొని వారి ముఖ్య ఉద్దేశం, వారి ప్రాబ్లమ్స్ ఏంటియో అన్నీ కలుపుకొని కలిసికట్టుగా ముంగడికి వెళ్ళాలని మా ఇంకో ముఖ్య ఉద్దేశము. జై జై మేరు. ఈ రాబోయే ఆదివారం నాడు 21 డిసెంబర్లో మా మేరు నగర పట్టణ మేరు సంఘ ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో దేవానంద్ ప్యానల్ ద్వారా మేము బరిలో దిగాము. అందులో దేవానంద్ అని ప్రెసిడెంట్ గాను, ఏది మిషన్ గుర్తుతోటి, తర్వాత పోనపల్లి బాలచంద్రం టార్చ్ గుర్తుతో ప్రధాన కార్యదర్శి గాను, తర్వాత సురేష్ గారు, ఏది మన పొట్టు సురేష్ గారు ఫ్యాన్ గుర్తు ద్వారా, తర్వాత అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా అరుణ్ చంద్, ఏది మన బావిన్ గుర్తు ద్వారా, తర్వాత అదేవిధంగా తాళ్ళ శివకుమార్ గారు బీర్వా గుర్తు ద్వారా మా ప్యానల్ ద్వారా నిలబడడం జరిగింది. ఈ సందర్భంగా మేము 10 తరఫాల మేరు సభ్యులకు తెలియనిది ఏమనగా, ప్రార్థించినది ఏమనగా, అధిక మొత్తంలో మా ప్యానల్కు ఓటేసి మమ్మల్ని గెలిపించినట్లయితే మేము రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల కాల పరిధిలో అనేక విధాలుగా మన మేరు సంఘం అభివృద్ధికి మేము పాటుపడతామని తెలియజేస్తున్నాము. తర్వాత ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు ఏది ఐక్య వివాహ వేదిక కానీ, తర్వాత 3 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్లు పెట్టుకొని మాకు వచ్చేటువంటి వ్యయాలను కూడా మేము బడ్జెట్ను ప్రవేశపెడతాము. తర్వాత ఎవరైతే పేద ప్రజలు అంటే పేదవాళ్ళు చనిపోతే వారి యొక్క అంత్యక్రియలకు కూడా 4,500 రూపాయలు, 2,500 రూపాయలు మేము ఆర్థిక సాయం అందిస్తాము. తర్వాత అదేవిధంగా ఎవరైనా చనిపోతే చేస్తే వారికి ఒక భోజన వసతులు కూడా కల్పించడానికి ముందుకు వస్తున్నాము. తర్వాత పేద విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థిక పరంగమైన కానీ, లేకపోతే ముందుకు వెళ్ళడానికి, చదువులో ముందుకు వెళ్ళడానికి వారికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. తర్వాత ఎవరైతే పేద మా మేరు కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారి యొక్క కుల వృత్తిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అప్పుడప్పుడు మేము ఇవి పెట్టి మన వాళ్ళకు ట్రైనింగ్ లాంటిది పెట్టేసి కూడా వారికి మేము ప్రోత్సహిస్తామని తెలియజేస్తున్నాము. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి మా మేరు కులస్తులందరికీ కూడా అందే విధంగా మేము మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తాము. ఉదాహరణకి ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఇంకా వేరే వేరే రకాలైన కానీ, బీసీ బంధువు కానీ, అలాంటి ఏవి వచ్చినా కానీ అవన్నీ కూడా మా మేరు కులస్తులకు అందే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము. కాబట్టి మేరు వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందడానికి మేము ముందున్నాం. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించి పెద్ద మొత్తంలో మాకు ఓట్లేసి మా ప్యానల్ని గెలిపించినట్లయితే మేము అన్ని రంగాల్లో
వేరే కులస్తులు లాగానే మా మేరు కులస్తులు కూడా ముందు రావడానికి, లేకపోతే మా యొక్క అభివృద్ధి చెందడానికి మేము తోడ్పడతామని తెలియజేస్తూ ప్రతి ఒక్క మేరు కులస్తులకు మేము ప్రార్థించే మీ ద్వారా, ఈ ఛానల్ ద్వారా, మేము భారతీయ ఛానల్ ద్వారా మేము ప్రార్థిస్తున్నాము. అందరూ మా యొక్క ప్యానెల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను. జై మేరు, జై జై మేరు. ఇలాంటి మేరు కుల సభ్యులందరికీ, నా యొక్క తోటి అభ్యర్థులందరికీ, మన మేరు సంఘం సభ్యులందరికీ నా యొక్క వందనములు. నేను వచ్చేసి వైస్ ప్రెసిడెంట్గా దేవానంద్ ప్యానల్ ద్వారా నిలబడ్డాను. నాది ఒక గుర్తు వచ్చేసి ఫ్యాన్ గుర్తు. నా ఆశయం ఒకటే, మన వాళ్లకు ఇన్ని సంవత్సరాల సంది మనకు సంఘ సభ్యులందరికీ ఏదన్నా కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండుని, అంటే ఏదన్నా మన కుట్టు మిషన్ కానీ ఏదన్నా వస్తే, ఇంతకుముందు గతంలో వచ్చినవన్నీ పక్కకు జరిగిపోయినాయి. ఇప్పుడు మా ఆయాంలో ఏదైనా వస్తే మేము ప్రతి కుల సభ్యుడికి అందజేయడానికి ముందుంటామని మా యొక్క మనవి. ఇంకో విశేషం ఏంటంటే, మన స్టూడెంట్స్కు మా బాలచందర్ సార్ ద్వారా ఏదైనా ఫస్ట్ మేము తెలియపరిచి వాళ్ళకు ఉత్తేజం తెచ్చి వాళ్ళని ముందుకు నడిపించి, ఇప్పుడు స్కాలర్షిప్ కానీ ఇంకోటి ఈ నవోదయ, దానికి కూడా నవోదయ పిల్లల్ని చేర్పించడానికి వాళ్ళకు ముందుండి మా బాలచందర్ సార్ సెక్రటరీ ఆధ్వర్యంలో, మా దేవానంద్ ఆధ్వర్యంలో మేము ముందుండి నడుస్తామని తెలియపరుస్తున్నాం. జై మేరు. ఓం శ్రీ శంకరదాసమయ్య. సమస్త మేరు కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారము. గత 20 సంవత్సరాల క్రితం నేను ఎన్నికల్లో పోటీ చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా నేను గెలిచినట్టే గెలవడం జరగలేదు. మరియు రెండవసారి కూడా నేను మన మంతెన దశరథ్ గారితో పోటీలో ఉన్నాను మన మేరు సంఘ ఎన్నికలకు. కాబట్టి అప్పుడు కూడా నాకు 3 ఓట్లతో ఎన్నికంజు జరిగాను. కాబట్టి ఈసారి నాకు మీ కుల బంధువులు పెద్ద ఎత్తున మీ సేవ చేయడానికి మళ్ళీ ఒకసారి ఓట్లో మన ఎన్నికల బరిలో ఉన్నాను. కావున నాకు అత్యధిక ఓట్లు మిషన్ గుర్తుకేసి నన్ను గెలిపించాలని నా యొక్క మనవి. నేను గతంలో మీకు ఎన్ని కార్యక్రమాలు చేశానో మీకు అందరికీ తెలుసు. నేను ప్రస్తుతం పంచాయతీ కమిటీగా కూడా మీకు సేవలు అందిస్తున్నాను. కావున మీరు మిషన్ గుర్తు ఓటేసి మా ప్యానల్ గెలిపించాలని నేను మరోసారి కోరుచున్నాను. సమస్త మేరు బంధువులు ఈ నా యొక్క వాయిస్, నా యొక్క వీడియో ద్వారా మీరు తప్పకుండా మాకు ఈ అవకాశం ఇచ్చి మా యొక్క సేవలు వినియోగించాలని కోరుచున్నాను. నాతో పాటు మా బాలచంద్ర సెక్రటరీ గారు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆయన హెడ్ మాస్టర్గా మన ఉద్యోగాన్ని విరమణ చేస్తున్నారు జూన్లో. ఆయన కూడా మొత్తం సమయం ఇచ్చి మనందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. ఉపాధ్యక్షులుగా మన కొట్టూరు సురేష్ గారు కూడా ఫ్యాన్ గుర్తుకు ఆయన కూడా ఓటేసి గెలిపించండి. గతంలో ఆయన శివాలయం చైర్మన్గా కూడా చేయడం జరిగింది. ఆయనను కూడా మీరు గెలిపిస్తే మొత్తానికి సేవ అందిస్తారు. ఇంకో సంయుక్త కార్యదర్శిగా అరుణ్ చంద్ స్వామి గారు కూడా ముందుకొచ్చారు. నవయువకులు వీళ్ళకు అవకాశం ఇవ్వండి సేవ చేయడానికి. బాబిన్ గుర్తు కూడా ఓటేయండి. అందరం మేము కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నాం. మాకు మీరు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాలని మన మేరు బంధువులకు పేరు పేరున కోరుకుంటున్నాను. జై మేరు, జై మేరు, మేరు సంఘం ఐక్యత. మేరు జై మేరు, మేరు సంఘం ఐక్యత. జై మేరు, మేరు సంఘం ఐక్యత. మేరు సంఘం ఐక్యత. మేరుకుల ఐక్యత, మేరుకుల ఐక్యత. మిషన్ గుర్తుకి, మిషన్ గుర్తుకి. జై మేరు, జై మేరు అని గుర్తు చెప్పు. మిషన్ గుర్తుకి టార్చ్ లైట్. ఓం శ్రీ శంకరదాసమాయ నమః. మేరుకుల బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మేరుకులంలో నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి భాగం ఏంటంటే, ఈ తరం యువకుల్ని ఖచ్చితంగా ముంగడి తీసుకురావాలనే ఒక ఉద్దేశము, కాన్సెప్ట్ ఉన్నది. కాబట్టి అన్ని కులాలలో యువకులు ముందస్తున్నారు. మన కులంలో యువకులు కానీ అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్నీ కూడా ముందుకు తీసుకొస్తామనే ఒక ఉద్దేశంతో మా ప్యానల్, మా అధ్యక్షులు, మా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ముంగడికి తీసుకుపోతామన్న ఒక కొత్త నినాదంతో వస్తున్నాము. పాతబాడి పోయి కొత్తబాడి రావాలా. మంచి ఒక నిజామాబాద్లోని మంచి ఎన్నికల్లోని నిజామాబాద్లో మంచి వాతావరణంలోని ఎలక్షన్ అధికారి ఎలా చెప్పిండ్రో తూచా పాటిస్తామని చెప్పేసి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. మరొకసారి అందరికీ తెలియజేసేది ఏంటంటే, మేరు సంఘం, నగర సంఘము ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.
జై మేరు, జై జై మేరు. మేరుకుల ఐక్యత వర్ధిల్లాలి. మిషన్ గుర్తు, మన మిషన్ గుర్తు దేవానంద్ అన్న గారు. టార్చ్ లైట్ గుర్తు వచ్చేసి మన బాలచంద్రం అన్న గారు. నెక్స్ట్ మన ఉపాధ్యక్షులు వచ్చేసి మన సురేష్ అన్న గారికి, మన సంయుక్త కార్యదర్శి బాబిన్ గుర్తు అరుణ్ చంద్ర స్వామి గారికి, అలాగే బాబిన్ గుర్తు మన బీరువా గుర్తు వచ్చేసి తాళ్ళ శివకుమార్ గారికి మా ప్యానెల్ను విన్ చేయాల్సిందిగా మేరుకుల ప్రతి కుల సభ్యుడికి నమస్కరించి చెబుతున్నా. జై మేరు, జై జై మేరు.